అమ్మ నన్ను క్షమించు. చెల్లి పెళ్లి బాగా జరగడానికి కారణం భైరవ్ గారు. సమయానికి భైరవ్ గారు డబ్బులు ఇవ్వడం వల్ల ఎటువంటి లోటు లేకుండా చెల్లి పెళ్లి చేయగలిగాను. కానీ తీసుకున్న అప్పు తీర్చలేక మన ఇంటిని భైరవ్ గారికి అమ్మేశాను. నా మొహన్ నీకు ఇంకా చూపించలేక సూసైడ్ చేసుకుంటున్నాను. నా చావుకి ఎవరూ బాధ్యులు కారు, ఎవరూ బాధ్యులు కారు. అంతేరా, ఇలాగే చెప్పు. నీకు నువ్వుగా చేస్తే నువ్వు ఒక్కడే పోతావు. కాదు, నాకు ఇల్లే కావాలి అన్నావు అనుకో, నీతో పాటు నీ ఫ్యామిలీ మొత్తం పోతారు. చెప్పు. క్షమించమ్మా. చెల్లి పెళ్లి బాగా జరగడానికి కారణం భైరవ్ గారు. సమయానికి భైరవ్ గారు డబ్బులు ఇవ్వడం వల్ల ఎటువంటి లోటు లేకుండా చెల్లి పెళ్లి చేశాము. కానీ తీసుకున్న అప్పు తీర్చలేక మన ఇంటిని భైరవ్ గారికి అమ్మేశాను. నీకు ఇంకా చూపించలేక సూసైడ్ చేసుకుంటానమ్మా. నా చావుకి ఎవరు బాధ్యులు కారమ్మా, ఎవరు బాధ్యులు కాదు. వద్దు వద్దు, ప్లీజ్ వద్దు. అడిగినంత డబ్బులు ఇవ్వండి, ఇచ్చిన డబ్బులు